ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 10 నెలల కాలం కూటమి పాలన. ఇంకో 2 నెలలు పోతే సంవత్సరికాలు. సంవత్సరకాలతో మనకెందుకు లేండి, సంవత్సరకాలు అంటే మళ్ళీ వేరే అర్థాలు వస్తాయి, నాన్న అర్థాలు వస్తాయి, వాటి ఎందుకులే. కానీ 10 నెలల పాలనలో అదే ఇంగ్లీష్ లో చెప్పుకుంటే ఫస్ట్ యానివర్సరీ. ఎలక్షన్స్ కి బిఫోర్ ఇచ్చినటువంటి హామీలు, ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కామెంట్లు, అసలు ఈ కామెంట్లు ఎలా చూడాలి, దీనికి సంబంధించి సింపుల్ గా చెప్పనా, ప్రజలందరూ ఈ రోజు పాడుకుంటోంది ఒకటే, అంతా భ్రాంతియేనా ఈ జీవితం ఇంతేనా అని పాడుకుంటున్నారు. ఇది గ్యారంటీ. ఈ పాటకి అర్థం చెప్తారు. సిక్సరో సెక్సరో నాకు తెలియదండి, సూపర్ 6 సూపర్ 6 నాకు తెలియదండి. 6 సూత్రాల పథకం అని అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఏదో వాళ్ళ రాజకీయ పరిభాష వాళ్ళకు ఉంటుంది. నాకంత పరిభాష ఎక్కడికి వచ్చింటే నేను కూడా రాజకీయాల్లో దిగిండేవాడిగా. అయ్యో, ఇప్పుడు దాని గురించి ఎందుకులేండి, చెప్పండి. ఒక మాటకి చెప్తున్నారు, ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు జరగలేదు. ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏ హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇందాక పాడనే పాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే పాడుకుంటున్నారు. కాకపోతే నా బోటి తాగిపోతులు మాత్రం నేను కోరినటువంటి రాయల్ స్టాగ్ నాకు దక్కింది, నేను తాగేటువంటి మెన్షన్ హౌస్ నాకు దక్కింది అనుకుంటున్నారే తప్ప కొంప నాశనం అవుతుందన్న సంగతి తెలుసుకోవట్లే. చాలు, అంతకుమించి ఇంక మాట్లాడాల్సిందే లేదు. సింపుల్ గా సింగిల్ లైన్ లో చెప్పిన ఆన్సర్ అంతే. కానీ నిన్న చూసుకుంటే మన ఫస్ట్ కి కొత్తగా గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఫంక్షన్లు ఆయనే ప్రతి నెల ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఆయన ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి ఆయన ఇస్తున్నారు. ఏమీ లేదండి, నాకు తెలిసినటువంటి ఆయన గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన అంటే నాకేం వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం లేదు, వ్యక్తిగతమైన మిత్రత్వము లేదు. అప్పట్లో నేను జర్నలిస్టే కాబట్టి నాకు తెలిసిన దీంట్లో నేను చెప్తున్నా, ఆయన కొంచెము పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. ఫోటోలు దిగడం కోసం, వీడియోలు దిగడం కోసం చేసేటువంటి హడావిడే తప్ప ఇంకేమీ కాదు. ఇంతకుమించి చెప్పాల్సింది ఏం లేదు. సరే, ఎలక్షన్స్ ముందు ఆయన చేసింది బటన్లు నొక్కుతున్నాం అనే దాన్ని బాగా హైలైట్ చేశారు. మీరేంది బటన్ నొక్కడానికి సీఎం కావాలా, మూలన కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బటన్ కూడా నొక్కేదానికి అవకాశం లేదు. ఎలక్షన్స్ కి బిఫోర్ ఎన్నో హామీలు ఇచ్చాము, ఎలక్షన్లు అయిన తర్వాత గెలిచిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చి చూస్తే భయం వేస్తుంది, హామీలు నెరవేర్చాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఆర్థికంగా వ్యవస్థ చిత్తకబడిపోయింది. దీనికి సంబంధించిందే కూడా నేను చూసిన వీడియో ప్రకారంగా చెప్తున్నా. ఆయన ఎక్కి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు అనేవి జరుగుతాయి కదా, ఆ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆయన నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? 6 సూత్రాలు 6 సంక్షేమ పథకాల గురించి నేను హామీలు ఇచ్చిన మాట వాస్తవమే. ఇప్పుడు ఇవి చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఎలాంటి ఇదంటే, కురుక్షేత్రంలో అర్జునుడు ఉభయపక్షాల సైన్యాన్ని చూసి ఎదురుకుండా ఉండేటువంటి తాతలు తండ్రులు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళని చంపి నాకు ఈ యొక్క యుద్ధం ద్వారా వచ్చేటువంటి రాజ్యం అవసరమా అని ఒక దిగాలు మనస్తత్వంతో ఒక అర్జునుడు ఎలాగైతే ప్రాధేయపడ్డాడో అలాగే ఈయన కూడా ప్రాధేయపడుతున్నాడు. ఏమని? 6 సంక్షేమ పథకాలు నేను ప్రకటించాను, హామీలు ఇచ్చాను, కానీ ఇప్పుడు అవి చూస్తుంటే నాకే భయం వేస్తుంది. ఈ భయం నుంచి నేను ఎలా బయటపడాలో నాకే తెలియట్లేదు. మరి అంతకుముందు ఇలా అనుకుంటూ ఎన్నెన్నో చేసి విన్యాసాలతోటి హామీలు ఇచ్చాడు కదా. ముసలిదైనా కానీ బటన్ నొక్కితే చాలు వస్తుంది అని అంటే, మా చిన్నతనంలో అండి మేము చెన్నైకి ఎక్కువ పోయేవాళ్ళం, ఎందుకంటే మాదంతా కూడా అదే ప్రాంతం కదా.
అక్కడ బటన్ పాలు అనేవాళ్ళు. ఇప్పుడంటే ప్యాకెట్ పాలు వచ్చింది, అప్పుడు బటన్ పాలు అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి పెట్రోల్ బంకులు ఉన్నాయా, అందులో బటన్ నొక్కేసి గన్ను ఓపెన్ చేస్తే ఎలాగైతే లిమిటేషన్ ప్రకారంగా పెట్రోల్ డీజిల్ వస్తున్నాయో ఆ రోజుల్లో బటన్ నొక్కితే చాలు పాలు వచ్చాయి. మరి ఏ ముసలిది నొక్కినా గానీ బటన్ ద్వారా అన్ని వచ్చేస్తాయి అని అంటే, మరి బటన్ నొక్కడానికి చేతులు పని చేయట్లేదా, వణుకుతున్నాయా? వణికితే సపోర్ట్ తీసుకోవచ్చు కదా. సపోర్ట్ తీసుకోవాలంటే అందుకే కదా పక్కనే ఉన్నటువంటి ఈనాటి కలియుగ కృష్ణుడు మా పవన్ కళ్యాణ్ అన్న, ఆయన్ని చూస్తుంటే ఆయన చిద్విలాసుడు నవ్వుతూ భగవద్గీత బోధించట్లా అక్కడ.